హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే టేస్టీగా ఉండే, స్పైసీగా టేస్టీగా ఉండే మంచి రుచికరమైన ప్రాన్స్ బిర్యానీ ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాము. ముందుగా అయితే మా పిల్లలు అయితే ఫిష్ మార్కెట్కి వెళ్ళేసి ఎప్పుడు ఫిష్ అవుతుందని చెప్పేసి ఈసారి ప్రాన్స్ తెచ్చారు. అది కూడా బిర్యానీ ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేస్తున్నాము. సో కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడు బిర్యానీలోకి ఏమేమి ప్రిపేర్ చేసుకోవాలనేది ఒకసారి చూసేద్దాము. ఇందుకోసం అయితే నేను ఫస్ట్ మేమేంటంటే ఒక కేజీ ప్రాన్స్ తీసుకొని అందులో ఆ వేస్టేజ్ అంతా తీసేస్తే మాకు హాఫ్ కేజీ వచ్చాయన్నమాట. హాఫ్ కేజీ కన్నా కొంచెం పైన వచ్చాయి. సో అందుకని నేను వాటికి సరిపడా బిర్యానీ క్వాంటిటీకి సరిపడా మనము ఆనియన్స్ తీసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అనమాట, బిర్యానీలోకి ఫ్రై యూజ్ చేస్తాం కదా అలాగా. సో నేను 2 ఆనియన్స్ తీసుకున్నాను. వాటిని సన్నగా కట్ చేసుకోవాలి. కొంచెం లావుగా కట్ చేసుకుంటే ఏంటంటే తొందరగా ఫ్రై అవ్వవు. అందుకని చెప్పేసి మనకు తొందరగా ఫ్రై అవ్వాలి అంటే సన్నగా కట్ చేసుకోవాలి. ఇది కూడా బిర్యానీ క్వాంటిటీని బట్టి తీసుకోవాలి. సో మంచిగా ఫ్రై చేసుకోవాలి, బ్రౌన్ కలర్లో రావాలన్నమాట. ఇలా ఏంటంటే మనం క్రష్ అయ్యేంతలాగా మంచిగా బ్రౌన్ కలర్లో ఫ్రై అయ్యేంత వరకు చేసుకొని సో వాటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న ప్రాన్స్ ఏంటంటే క్లీన్ చేసుకోవాలి. సో ఒక 4-5 టైమ్స్ అయితే క్లీన్ చేసుకోవాలి. ఆ స్మెల్ అంతా వెళ్ళేంత వరకు నీట్గా కడుక్కోవాలన్నమాట. ఒక 10 టైమ్స్ అయినా పర్వాలేదు, ఎందుకంటే ఇవి స్మెల్ ఎక్కువగా ఉంటుంది కదా. అందుకని ఫిష్ కన్నా స్మెల్ ఎక్కువగా ఉంటుంది రొయ్యలు. సో అందుకని మనము నీట్గా కడుక్కోవాలి. ఒక 10 టైమ్స్ అయినా పర్వాలేదు. ఇందులో ఏంటంటే ఆల్మోస్ట్ వాళ్ళే క్లీన్ చేసి ఇస్తారు. సో పైన ఉన్న తొక్క అంతా తీసేసి, వేస్టేజ్ అంతా తీసేసి, తోకలు అదంతా కట్ చేసి మనకు ఇస్తారు. సో దాన్ని మనము ఏంటంటే ఒక 4-5 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత అందులో కొంచెం సాల్ట్ వేసి మరొకసారి కడగాలి. ఇప్పుడు నీట్గా అయిపోతుంది అనమాట. సో వీటిని ఏం చేయాలి అంటే అందులోనే మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సో సాల్ట్ తగినంత వేసుకోవాలి. హాఫ్ కేజీకి ఎన్ని వచ్చాయి చూడండి. సో అలాగే మనం వేయించి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసుకొని మంచిగా ఆ పీసెస్కి ఈ ఆనియన్స్ ఫ్లేవర్ అనేది ఆ పీసెస్కి పట్టడానికి అని చెప్పేసి మంచిగా వాటిని ఒక 5 మినిట్స్ అలాగా మంచిగా కలపాలన్నమాట. దీని ద్వారా మంచి టెక్స్చర్ కూడా వస్తుంది. సో ఇందులోనే ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. సో అలాగే కారం కూడా సరిపడినంత కారం కూడా వేసుకోవాలి. ఈ ప్రాన్స్ ఏంటంటే మనము మంత్లీ ఆర్ 2 మంత్స్కి ఒకసారైనా మన ఫుడ్లో యాడ్ చేసుకుంటే మన హెల్త్కి చాలా చాలా మంచిదండి. సో అలాగే ఇందులోనే పసుపు వేసుకోవాలి. సో వీటన్నిటిని ఒకసారి కలుపుకోవాలి. ఇందులోనే మసాలాలు కూడా మనం యాడ్ చేసుకోవచ్చండి. సో ఇందులోనే ధనియాల పౌడరు, అలాగే గరం మసాలా పౌడరు, అలాగే జీలకర్ర పౌడరు. సో ఈ మూడింటిని మంచిగా యాడ్ చేసుకోవాలి. అలాగనే మనము కడిగి పెట్టుకొని కట్ చేసుకున్న తగినంత కొత్తిమీర, అలాగే సరిపడినంత పుదీనా కూడా యాడ్ చేసుకుంటున్నాం. చూడండి, పుదీనా అంటే మీ ఆప్షనల్ అండి, మీకు వేసుకోవాలనిపిస్తే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. అలాగే ఇప్పుడు నేను హాఫ్ కేజీ పైన ఉన్న పీసెస్ అన్నాను కదా ప్రాన్స్, వాటికి నేను 2 పెద్ద నిమ్మకాయలు తీసుకున్నాను. సో ఈ నిమ్మరసాన్ని యాడ్ చేసిన తర్వాత దీని అంతటిని మంచిగా ఒక 5 మినిట్స్ కలుపుకోవాలన్నమాట. సో ఈ మసాలాలన్నీ ఆ పీసెస్కి పట్టుకునేలాగా మంచిగా ఒక 5 మినిట్స్ అయితే మరీ గట్టిగా కాకుండా మరీ మెల్లిగా కాకుండా పీసెస్ విరగకుండా మంచిగా కలిపి పెట్టుకోవాలి. అలాగే ఇందులో సరిపడినంత ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా యాడ్ చేసుకొని దాంతోపాటు మళ్ళీ ఒక 5 మినిట్స్ అయితే కలుపుకోవాలన్నమాట. అన్నీ కలుపుకున్న తర్వాత చూడండి కలర్ ఎంత మంచి కలర్ వచ్చిందో, అలాగే స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. సో ఇప్పుడైతే మనము బిర్యానీ రైస్ని ప్రిపేర్ చేసుకుందాము. ఇందుకోసము రైస్కి సరిపడా వాటర్ని తీసుకోవాలి, అందులోనే సాల్ట్ వేసుకోవాలి, అలాగే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇందులో ఏంటంటే మనం ఇందాక యూజ్ చేసాం కదా నిమ్మరసము, ఆ తొక్కలను కూడా అందులోనే వేసేసుకోవాలి. అలాగే బిర్యానీకి సంబంధించినవన్నీ అందులోనే వేసుకోవాలి. ఇలాచి, దాల్చిన చెక్క, లవంగాలు, సాజీరా అన్నీ అందులోనే మిక్స్ చేసుకోవాలన్నమాట. సో మా దగ్గర భోజరాకు లేకుండే దాన్ని స్కిప్ చేసాం మేము. సో మీ దగ్గర ఉంటే భోజరాకు కూడా మీరు వేసుకోవచ్చు అనమాట. సో దాంట్లో గరం మసాలా యూజ్ చేస్తాం, బిర్యానీ మసాలా ఉంటుంది కదండి. సో అది అందులోనే వేసామన్నమాట.
సో దాన్ని ఒక 5-10 మినిట్స్ ఉంచి అది మరిగేంత వరకు వెయిట్ చేయాలి. ఈలోపు మనం ఏంటంటే ఒక 10 మినిట్స్ తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఈ రొయ్యలది ప్రాన్స్ది ఉంది కదా, సో దాంట్లోనే కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. మేమైతే ఒక చిన్న గ్లాస్ అంత క్వాంటిటీనే యాడ్ చేశాను. 1/2 కేజీ అంత వరకు ఉన్నాయి కాబట్టి, సో ఒక చిన్న గ్లాసులో అంత పెరుగుని యాడ్ చేసి మళ్ళీ మంచిగా కలుపుకోవాలన్నమాట. ఆ పెరుగు కూడా అందులో మిక్స్ అయ్యేంత వరకు మంచిగా ఒక 5 మినిట్స్ కలపాలి. సో కలిపి అలా పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు ఏంటంటే మనం రైస్ కోసం పెట్టిన ఎసరు కూడా వస్తుంది. సో మధ్యలో మరుగుతున్నప్పుడే మనం ఆ నిమ్మకాయలని రిమూవ్ చేయాలి, తీసేసుకోవాలి. సో ఈ ముందుగానే మనం కడిగి పెట్టుకున్న రైస్ ఉంది కదా, సో అందులో వేసుకొని ఒక 2-3 టైమ్స్ దాన్ని కలుపుకోవాలన్నమాట. సో ఇది ఇలా అవుతుండగానే మళ్ళీ పక్కన మనము బిర్యానీ బగోని పెట్టేసుకొని, సో ఈ ఫ్రాన్స్ది ఉంది కదా మనం కలిపి పెట్టుకున్నది, అదంతా అందులో వేసుకోవాలి. ఇదేంటంటే ఒక 10 మినిట్స్కి, ఒక 5-10 మినిట్స్కి అదంతా ఉడికిపోతుంది. సో ఉడికిపోయి మనకు ఉడుకుతున్నగానే ఈలోపు మనం ప్రిపేర్ చేసుకుంటున్న రైస్ ఉంది కదండి, సో ఆ రైస్ ఆల్మోస్ట్ ఒక 50% ఉడికినప్పుడు, ఆ 50%లో ఉడికిన రైస్ని కొద్దిగా తీసుకొని ఈ కర్రీలో మనం యాడ్ చేసుకోవాలన్నమాట. సో దీనిపైన లేయర్గా కొద్దిగా లేయర్గా వేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న రైస్లో ఒక హాఫ్లో ఇంకా కొద్దిగా తక్కువగానే కొంచెం రైస్ని తీసుకొని అందులో వేయాలి. ఇంకో 5 మినిట్స్ అయిన తర్వాత ఒక 70% ఉడికిపోతుంది కదా రైస్, అప్పుడు ఇంకో లేయర్ లాగా వేసుకోవాలన్నమాట. సో తర్వాత నెక్స్ట్ ఒక 1 మినిట్ ఆగేసి, సో మిగిలిన రైస్ ఉంది కదా దాన్ని మంచిగా వాటర్ అంతా వడగట్టుకొని వాటర్ని తీసేసి మిగిలిన రైస్ని కూడా మనము అందులో యాడ్ చేసేసుకోవాలి. వాటర్ మొత్తం తీసేసేయాలండి. వాటర్ మళ్ళీ ఉంటే సో అంతా మరీ మెత్తగా అయిపోతుంది. సో బిర్యానీ కొంచెం పొడిగా రావాలి అని అంటే మనము ఒక 90% ఉడికిన రైస్ ఒక 10 మినిట్స్ మాత్రమే మనకు అందులో ఉంటుందన్నమాట. సో ఈలోపు నేను ఏంటంటే సాఫ్రాన్ మిల్క్ని యాడ్ చేశాను. సో మిల్క్లో నేను సాఫ్రాన్ వేసాను. సో మీ దగ్గర ఫుడ్ కలర్ అది ఉంటే అది వేసుకోండి. సో నేను కొంచెం ఫుడ్ కలరు ప్లస్ సాఫ్రాన్ని యాడ్ చేసుకున్నాను అనమాట. అలాగే నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇదేంటంటే నెయ్యి కొంతమంది తింటారు, కొంతమంది తినరండి. సో తినే వాళ్ళైతే నెయ్యి ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయండి. సో ఇక్కడ ఏంటంటే నేను బిర్యానీది దమ్ము చేయడానికి అని చెప్పేసి కింద అయితే ఒకటి ప్యాన్ పెట్టాము, చపాతీ చేసే ప్యాన్ పెట్టేసాము. అలాగే పైన కూడా సో బరువుగా ఉండడానికి ఏదైనా పెట్టండి. మేము ఏంటంటే వాటర్ని పెట్టేసాము. సో వాటర్ని నింపేసి దాని మీద బగోని పెట్టామన్నమాట. ఇది మనం బిర్యానీ రైస్ వాడిన వాటర్ అన్నమాట. సో దాన్ని పడేయకుండా అలాగే ఉంచి దానిపైన పెట్టేసాము. సో ఇప్పుడు ఏంటంటే ఒక్కసారిగా ఒక 10 మినిట్స్ తర్వాత, 10 మినిట్స్ కూడా పట్టదండి, ఒక 5 మినిట్స్ అలాగా పడుతుంది. 5 to 10 మినిట్స్ వెయిట్ చేసి ఒకసారి చూడండి అది అయిందా లేదా అనేది. చూడండి ఎంత బాగా వచ్చిందో, అసలు అయితే స్మెల్ అయితే అదిరిపోతుంది. సో టేస్ట్ కూడా సూపర్గా ఉంది. యాక్చువల్గా మేము ఎప్పుడైనా చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ చేసాము. ప్రాన్స్ బిర్యానీ ఒక 1-2 టైమ్స్ ట్రై చేసాము, కానీ పెద్దగా ఇంట్రెస్ట్ పెట్టలేదు అప్పుడు మేము. సో ఈసారి అయితే ఎలాగైనా బాగా చేయాలి మంచిగా, నెక్స్ట్ ఇంకా ప్రాన్స్ కూడా పిల్లలకి పెట్టాలి అని చెప్పేసి చేసాము. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. ఇంకా నిజం చెప్పాలంటే చికెన్ మటన్ కన్నా అంత టేస్టీగా ఉంది. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మా నోటిఫికేషన్స్ మీకు రావాలంటే గంట సింబల్ని గట్టిగా కొట్టండి. థ్యాంక్ యూ సో